త్వరలోనే పీసీసీ కొత్త కార్యవర్గం ఏర్పాటు కానుంది. అంతేకాదు మిగిలిన నామినేటెడ్ పదవులు కూడా భర్తీ చేయనుంది పార్టీ. వీటిపై ఇప్పటికే కసరత్తు తీవ్రతరం చేశారు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. ఇక ఇప్పటికే నియోజకవర్గాల వారీగా నేతల నివేదిక చేసినట్టు తెలుస్తోంది. పార్టీలో కనీసం 10 ఏళ్లు ఉన్నవారికే పదవులు దక్కే ఛాన్స్ కనిపిస్తోంది. రాష్ట్రంలో ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికలు ముగియడంతో రాష్ట్ర కాంగ్రెస్ లో అందరి దృష్టి పీసీసీ కార్యవర్గం మిగిలిపోయిన నామినేటెడ్ పదవుల భర్తీపై పడింది. ఈ నెలాఖరులోగా లేదంటే వచ్చే నెల మొదటి వారంలోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాలనే పట్టుదలతో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఉన్నారు. వాస్తవానికి గత నెల మొదటి వారంలోనే పీసీసీ కార్యవర్గ ప్రకటన వెలువడాలి. అంతా ఓకే అయిన సమయంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపా దాస్ మున్షి స్థానంలో మీనాక్షి రావడంతో పీసీసీ కొత్త కార్యవర్గం వాయిదా పడింది. ఈ నెలాఖరు వరకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఉన్నందున సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు ఆ పనుల్లో బిజీగా ఉన్న మీనాక్షి నటరాజన్ మాత్రం పీసీసీ కార్యవర్గంపై కసరత్తును స్పీడప్ చేశారు. ఈ సమావేశాలు ముగియగానే ఆమె రాష్ట్ర టూర్ను ఖరారు చేసుకుని పీసీసీ నాయకత్వంతో ఫైనల్ గా చర్చించి పీసీసీ కార్యవర్గాన్ని ప్రకటించే ఛాన్స్ ఉందని నేతల్లో చర్చ జరుగుతోంది. ఈ నెల 27తో అసెంబ్లీ సమావేశాలు ముగుస్తాయి. ఈ నెల 29న లేదంటే వచ్చే నెల మొదటి వారంలో పీసీసీ కొత్త కార్యవర్గాన్ని ప్రకటించే అవకాశం ఉందని గాంధీభవన్ వర్గాలు అంటున్నాయి. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఇటీవలే బాధ్యతలు తీసుకున్న మీనాక్షి నటరాజన్ అన్ని నియోజకవర్గాల నుంచి పార్టీ నేతల పనితీరు, వారి సీనియారిటీపై నివేదికలు తెప్పించుకుని స్వయంగా పరిశీలిస్తున్నారు. పీసీసీ కార్యవర్గంలో చోటు దక్కాలంటే కనీసం 10 ఏళ్ల సీనియారిటీని, వారి పనితీరును ప్రాతిపదికగా తీసుకుంటామని మీనాక్షి నటరాజన్ స్పష్టం చేశారు. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో కూడా ఈ అంశానికే ప్రాధాన్యత ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. ఇదే ఫార్ములాను పీసీసీ కార్యవర్గ నియామకంలో, నామినేటెడ్ పదవుల భర్తీలో పాటించే విషయంలో ఇన్ఛార్జ్ మీనాక్షి పూర్తి స్పష్టతతో ఉన్నారు. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల ముందు ఇతర పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరిన వారు, రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు, ఇతర నేతలు, వారి అనుచరులకు పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా ప్రాధాన్యత ఇచ్చే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. పీసీసీ నాయకత్వంతో మరోసారి చర్చిస్తే తప్ప వలస నేతలకు పదవులు వచ్చే అవకాశం లేదని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి.